So, hi team, I'm Kumdar Reddy. I'm founder of Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir Q&A session on MBBS abroad 2020-25. సో ఎస్టర్డే మన Q&A సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ 15 to 20 days బ్యాక్ కూడా బిఫోర్ రిజల్ట్స్ అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ Q&A సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ఈ Q&A సెషన్లో సార్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అది యూఎస్ఎంఎల్నా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియానా, న్యూజిలాండా, వాట్ ఎవర్ ద కంట్రీ, అంటే మీ కెరియర్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అసలు ఏ కంట్రీ బెటరు, ఏ యూనివర్సిటీ బెటరు, అసలు ఏ ప్రోగ్రామ్ బెటరు. కొంతమంది వితౌట్ నీట్ ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్ళొచ్చు అంటారు. కొంతమంది అసలు ఎంబీబీఎస్ వితౌట్ నీట్ లేకుండా ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్ళలేని కొంతమంది చెప్తారు. కొంతమంది నీట్ లేకుండా డైరెక్ట్గా అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, డైరెక్ట్గా మళ్ళీ వచ్చి అక్కడ డిగ్రీ తీసుకొస్తే మళ్ళీ ఇండియాలో వ్యాలిడ్ అంటారు. అసలు ఏది నిజం? అసలు రష్యా, కొంతమంది రష్యా వద్దంటారు, కొంతమంది రష్యా కావాలంటారు, కొంతమంది వియత్నాం అంటారు, అట్టించడం అమెరికా వెళ్ళొచ్చు అంటారు, కొంతమంది కిర్గిస్తాన్ అంటారు, దాంట్లో ప్రైవేట్ కాలేజీలు అంటారు, కొంతమంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ రూల్స్ ఫాలో అవుతున్నా లేదో చెక్ చేసుకోవాలంటారు. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటని అడుగుతున్నారు. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, అసలు అది లేకపోతే ప్రాబ్లమ్ ఏమొస్తుంది, రష్యాలో ఎంత బడ్జెట్ అవుతుంది, జార్జియాలో ఎంత బడ్జెట్ అవుతుంది, రష్యా బెటరా, కిర్గిస్తాన్ బెటరా, జార్జియా బెటరా, ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది, ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తుంది, ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసినా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం అండి, రష్యాలో సరే సార్ మనకి మంచి యూనివర్సిటీస్ అండి, టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. బడ్జెట్ వచ్చేసరికి 30 to 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే మీకు బేస్డ్ ఆన్ బడ్జెట్ మినిమం 30 ఉన్నాయి, 35 ఉంది, 40 వరకు. అంటే ఎన్ని నేషనల్ రీసెర్చ్ అంటే మీకు ఇండియాలో ఒక 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్లు వస్తాయో రష్యాలో అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనండి, జస్ట్ నీట్ పాస్ అయినా సరే. ఎందుకంటే ఇక్కడ మీకు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇది స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. కాబట్టి ఇంకో విషయం కూడా చాలా మంది అడుగుతున్నారు, బీ కేటగిరీ బెటరా, ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటర్ అని. సో 100% వచ్చేసరికి బీ కేటగిరీ మీకు ఫ్రీ సీట్ వస్తే ఇండియా బెటరు, బీ కేటగిరీ అనేది 100% నాట్ ప్రిఫరబుల్ అండి. గో ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఎందుకంటే ఇక్కడ ₹1 పెట్టే బదులు హ్యాపీగా రష్యా లాంటి కంట్రీస్లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి 35 lakhs పెట్టుకుంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అడాక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కోటిన్నర పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ అక్కడ కంపల్సరీ అక్కడ చదివినా సరే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అక్కడ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్రాడ్లో ఏదో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టూడెంట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాటి ఏటో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అదే అబ్రాడ్ స్టూడెంట్ అనుకోండి, అక్కడ ఆల్రెడీ డిగ్రీ వస్తుంది కాబట్టి ఇది రెండో డిగ్రీ కోసం. ఇక్కడ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అటు నుంచి ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుని తెలియదు, అటు నుంచి యూఎస్, యూకే, కెనడా వెళ్ళొచ్చు. బట్ ఇండియా వాడికి ఆ ఛాన్సే లేదు. అసలు పాస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్, లేదంటే ఛాన్సే లేదు ఇంకా. ఓకేనండి, సో ఇదే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మీకు ఇక్కడ సీట్ రాకపోతే 100% బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ రోజు అడుగుతున్న ఇంకో విషయం ఒకటి అండి. సో రష్యాలో వస్తే సార్ మనకి అడ్మిషన్స్ వెరీ లిమిటెడ్ ఉంటాయి. మీకు ప్రాసెస్ వచ్చేసరికి 90 రోజులు పడుతుంది ప్రాసెస్ చేయడానికి. సో మీరు కౌన్సిలింగ్స్, రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకు అంటే జస్ట్ మీరు సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రైట్ నౌ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్దాం అనుకుంటే, ఒకవేళ ఇక్కడ సీట్ రాదు అనుకుంటే ఆ అమౌంట్ 100% రిఫండబుల్. ఓకేనండి, అది మహా అయితే ఒక 12,500 పే చేస్తారు రిజర్వేషన్ అమౌంట్. పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ ఇంక్లూడింగ్ పాస్పోర్ట్, అడ్మిషన్ లెటర్ అంతా రిజర్వేషన్ అంతా అయిపోతుంది. పాస్పోర్ట్ ఉందనుకోండి 10,000 కడతారు, అది 100% రిఫండబుల్. మీకు ఇండియాలో సీట్ కన్ఫర్మ్ అయితే. లేదు అనుకోండి మీరు కౌన్సిల్స్కి వెళ్ళండి, అన్నీ చేయండి. అటు నుంచి మీరు ఇక్కడ అవ్వలేదు అనుకోండి అట్టే వెళ్ళండి. ఇక్కడ ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. మీరు బీ కేటగిరీ, సి కేటగిరీ ఎవరైనా ఇక్కడ ఇండియాలో ప్లాన్ చేయొద్దు. బెటర్ టు గో ఫర్ అబ్రాడ్, రష్యా. ఓకేనండి, సో కాబట్టి ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిసిన పెట్టక రష్యాలో వచ్చేసరికి మీకు లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ వరకు వెయిట్ చేస్తారనుకోండి మీకు మంచి న్యూస్ 100% ఉంటుంది. ఇప్పుడు అనేది రైట్ టైం అనమాట ఇది. సో జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిసిన జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో Q&A సెషన్ ఈరోజు వచ్చేసరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ Q&A సెషన్ అండి. సో ఈరోజు అడిగిన మెయిన్ డౌట్స్ ఏంటంటే, సార్ హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ పీజీ. సో చాలా మంది చెప్తున్నారండి. సో ఈ డౌట్స్ అడిగే వాళ్ళు కూడా వితౌట్ నీట్ కాదు, వితౌట్ నీట్ అని అడుగుతున్నారు. 300, 400 స్కోర్, 250 స్కోర్ వచ్చిన వాళ్ళు నీట్ స్కోర్. సార్ మీరు రష్యా అంటున్నారు, అక్కడ ఎంబీబీఎస్ చదవాలి, మళ్ళీ మెడికల్ పీజీకి మళ్ళీ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా వెళ్ళాలి, అదేదో జార్జియాను, అదేదో వియత్నాం, అదేదో కిర్గిస్తాన్ వెళ్తే అక్కడి నుంచి డైరెక్ట్గా అమెరికాకి, లేదా సెంట్రల్ అమెరికా తట్టు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళి యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటున్నారండి. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే మీకు ఎవరైతే యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అది నీటా, వితౌట్ నీటా, 300, 400 స్కోర్ అని తర్వాత సంగతి. మీకు 50 లక్షలు, 60 లక్షలు అవ్వదు. బడ్జెట్ వసరికి ఆల్మోస్ట్ మీకు 3 నుంచి 4 కోట్లు అవుతుంది. 3 to 4 CR. మీరు అక్కడ దాకా వెళ్ళడానికి, సక్సెస్ అవ్వడానికి కాదు. డబ్బులుంటే సక్సెస్ అవ్వరు. మీరు యూఎస్ఎంఎల్ స్టెప్ 1,
స్టెప్ 2, స్టెప్ 3 ఉంటాయి. ఈ స్టెప్ 1, స్టెప్ 2, 3 దాకా వెళ్ళేసరికి మీకు 3 నుంచి 4 కోట్లు ఉంటే అక్కడ దాకా వెళ్తారు. అట్లీస్ట్ 3 కోట్లైనా ఉండాలి, లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేరు. అది కూడా హెడ్ అండ్ ట్రై. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లానే, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ బీ కేటగిరీ చదువుతారు, ఇండియాలో ₹1,00,00,000 పెట్టి చదువుతారు, డిగ్రీ గ్యారంటీ లేదు కదా వస్తుందని. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే డిగ్రీ వస్తుంది. సేమ్ లైక్ ఇది కూడా అంతే. 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీకు మెడికల్ పీజీ వస్తే వస్తుంది, లేకపోతే ఆ డిగ్రీ అనేది ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ అవ్వదు. ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. నేను ఎందుకు రష్యా చెప్తున్నానంటే, మీరు రష్యా అనుకోండి, మంచి మంచి మెడికల్ కాలేజీలు ఉంటాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, అక్కడ చదువుకుంటారు, ఎంబీబీఎస్ వరకు క్లియర్ చేస్తారు. మీకు ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక గాంధీ ఉస్మానియాలో సీట్ వస్తే ఎలా చదువుతారో అలా చదువుకుంటారు, మీకు డిగ్రీ గ్యారంటీగా వస్తుంది. అదే యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అనుకోండి, మీరు ఎంబీబీఎస్ చదవరు కదా, యూఎస్ఎంఎల్ ఎలా ఉంటుంది మీకు చెప్తా వినండి ఒకసారి. సో యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ వస్తారు మనకి, ఓయా డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. డైరెక్ట్ ఎంబీబీఎస్ అండ్ డైరెక్ట్ ఎంక్యాట్ అది మనకి ఎలిజిబుల్ అవ్వం మనం. యూఎస్ఏ, యూకే, కెనడియన్స్, యూఎస్ఏలో కెనడియన్స్ ఎలిజిబుల్ అవుతారు, మనకి ఎలిజిబిలిటీ ఉండదు. సో కాబట్టి మనం ఓయా యూఎస్ఎంఎల్ వెళ్ళాలి. ఓయా యూఎస్ఎంఎల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీట్లో క్వాలిఫై అవ్వలేదు, ఏం చేస్తారు? లాంగ్ టర్మ్ వెళ్తారు. సేమ్ లైక్ దట్ వీళ్ళు కూడా లాంగ్ టర్మ్ వెళ్తారు. ఇది కోచింగ్ మాత్రమే యూఎస్ఎంఎల్ అనేది, అది ఎంబీబీఎస్ కాదు. ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. కాబట్టి మీరు వెళ్తేనా ఖచ్చితంగా యూఎస్ఎంఎల్ క్రాక్ చేయాలి, లేదా మీ డబ్బులు టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ డిగ్రీ ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ అవ్వదు. మీరు చెప్తున్నారు 1 year BS కోర్స్ అండి, లేదా 4.5 years ఎంబీబీఎస్ అండి, లేదా మ్యానిపులేట్ చేస్తున్నారు, అది 100% రాంగ్. ఓకేనండి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా ఫ్రీ మెడికల్ పీజీ అనేది ఉండదు. మీకు ఇప్పుడు గాంధీ ఉస్మానియాలో మీకు 600 స్కోర్ వచ్చిందండి, ఇప్పుడు గాంధీ వాడు వస్తాడు, లేదా మీకు ఎక్కడ మన ఉస్మానియాకి వెళ్ళు, లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, లేదా ఎయిమ్స్ వెళ్ళండి, ఢిల్లీ ఎయిమ్స్. ఏమండి మా ఢిల్లీ ఎయిమ్స్లో జాయిన్ అవ్వండి, మీకు ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ ఆన్లైన్ కోచింగ్లు, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు ఇవన్నీ ఇస్తాం అంటే నేను చెప్తున్నా అంటే ఈ ప్రోగ్రామ్స్ ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్న తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గాంధీకి వెళ్ళండి, లేదా ఉస్మానియాకి వెళ్ళండి, దగ్గరే కదా, ఆంధ్రాకి వెళ్ళండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్, లేదా గుంటూరు మెడికల్ కాలేజ్ ఎస్విఎస్కి వెళ్ళండి, వెళ్ళేసి అక్కడ అడగండి, అక్కడ బయట బోర్డులు పెడతారా, మీకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తామండి, ఉదయాన్నే ఇడ్లీ అండి, మధ్యాహ్నం సాంబార్ అండి, ఈవినింగ్ బిర్యానీ అండి, లేదంటే మీకు ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అండి, ఇండియా నుంచి ప్రొఫెసర్స్ అండి, లేదా ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రొఫెసర్స్ అండి, మరి మా దగ్గర కంట్రీలో మా గుంటూరు మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వండి, లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వండి, లేదా ఎయిమ్స్లో జాయిన్ అవ్వండి, మీకు చాక్లెట్లు బిస్కెట్లు ఫ్రీగా ఇస్తామని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే మీకు మంచి మంచి యూనివర్సిటీలో ఏమి ఆఫర్లు, డిస్కౌంట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇడ్లీలు, దోశలు ఉండవు. మంచి యూనివర్సిటీస్ అంటే మంచి టాప్ ఎండ్ అనమాట అవి. వాటిలో ఎలాంటి ఆఫర్స్ ఉండవు, అసలు సీట్లే ఉండవు. నేను అది కదా చెప్పేది. చాలామంది అనుకుంటారు ఏంటంటే రష్యాలో సీట్లు మిగిలిపోతాయి, ఏమి ఉండవు ఆడ. మంచి మంచి కాలేజీలో అసలు సీట్లు ఉండవు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ లాగా బిఫోర్ లాస్ట్ ఇయర్ రష్యాలో అసలు ఎక్కువ అడ్మిషన్స్ లేవు. మహా అయితే మంచి కాలేజీలు అయితే ఒక 1000 మంది వెళ్తారు అంతే. 1000 లేదా 15, 2000 మంది, 3000 మంది వెళ్తారు మంచి కాలేజీలకి. సో కాబట్టి ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఇప్పుడు ఇంటికి పిఆర్ఓస్ వస్తారు. ఏమని చెప్తారు? 10th క్లాస్ అయిపోయినామంటే, ఏమండి ఇదిగో పలానా కాలేజ్ జాయిన్ అవ్వండి, మీకు ఫస్ట్ ఇయర్ నుంచో నీట్ కోచింగ్, ఫస్ట్ ఇయర్ నుంచి ఐఐటి జేఈఈ మెయిన్, ఇంకా ఫస్ట్ ఇయర్ 6th క్లాస్ నుంచో మొదలు పెడతారు ఐఐటి జేఈఈ మెయిన్లో నీట్లని. సో జస్ట్ అది బిజినెస్ టాక్టిక్స్ అంతే, అదే అడ్మిషన్ టాక్టిక్స్ అంతే. మీకు రియాలిటీ బిగ్ జీరో, ఏమి ఉండదు ఆడ. ఎందుకంటే ఆ ప్రోగ్రామే కరెక్ట్ ప్రోగ్రామ్ కాదు. మీరు యూఎస్ఎంఎల్ యూకేలో క్రాక్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి చెప్తున్నానండి, సో మీరు నార్మల్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు, ఏమీ లేని కాలేజీలు, ఏ స్టాండర్డ్స్ లేని కిర్గిస్తాన్లో, జార్జియాలో, వియత్నాంలో వెళ్తారు. రేపు యూఎస్ఎంఎల్ ఎలా ఉంటుంది? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? యూఎస్ఎంఎల్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్లినికల్ రీసెర్చ్ ఉండాలి, ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఉండాలి. ఊరికి డాక్టర్ కోట్లు ఎవరండి? అందుకని నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టేది ఎందుకు, యూఎస్ఎంఎల్ పెట్టేందుకు మీ క్వాలిటీ టెస్టింగ్ అనమాట. మీ క్వాలిటీ టెస్ట్లో మీరు బయటికి రావాలి అంటే ఏ రేంజ్ కాలేజీలో చదవాలి, ఏ రేంజ్ యూనివర్సిటీలో చదవాలి, ఈ పెన్నులు, పెన్సిల్, ఆఫర్లు, డిస్కౌంట్లు వీటి గురించి ఆలోచించొద్దు. అసలు మన క్వాలిటీ యూనివర్సిటీస్ ఏంటి? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, ఎయిమ్స్ ఎందుకు మీకు ఆఫర్లో, డిస్కౌంట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఎందుకు ఇవ్వట్లేదు? గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఆఫర్లు ఎందుకని ఇచ్చారా? మా కాలేజీలో జాయిన్ అవ్వండి ఆఫర్ ఇస్తామని. అనంతపురం మెడికల్ కాలేజీలో ఎందుకు ఇవ్వట్లేదు మీకు ఆఫర్స్? మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వట్లా?
అంటే మంచి మంచి కాలేజీలకి ఏమీ ఉండదు, అసలు సీట్లే ఉండవు. తర్వాత చాలా మంది చేసే వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావు. రష్యా చేస్తే మంచి మంచి కాలేజ్ చేస్తే డబ్బులు రావు. అందుకని వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ యూనివర్సిటీ ఎందుకు చేస్తారంటే అందుకే చేసేది. ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లాస్ ఉన్నాయనే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమన్నారు. ఎందుకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమన్నారు? ఇప్పుడు ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంతకుముందు బేబత్సంగా ఎక్కడ చూసినా ఫిలిపీన్స్, గోడల మీద ఫిలిపీన్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిపీన్స్, ఎక్కడ చూసినా ఫిలిపీన్స్. ప్రపంచంలో ఇంకే కంట్రీస్ లేవు, ఓన్లీ ఫిలిపీన్స్ ఏక. మరి ఎందుకు ఫిలిపీన్స్ ఎవరు చేయట్లేదు? ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, స్టాండర్డ్స్ లేవు, ఏమీ లేవు. మన అడ్వర్టైజ్మెంట్ లేదా ఇంకోటి చూసి మనం వెళ్ళాం, అందుకే ఇన్వాలిడ్ అయినాయి. సో కాబట్టి అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎందుకు తెచ్చుకోమంటున్నారు? ఎన్నిసార్లు ఇచ్చారు గైడ్లైన్స్? రీసెంట్గా May 29న ఎన్ఎంసీ వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా ఇచ్చున్నారు, కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి, అఫీషియల్గా చెక్ చేసుకోండి. మీరు మళ్ళా మన ఏపీ తెలంగాణ మాదిరి మీరు వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తే, ఏపీలోకి బోర్డు దగ్గర ధర్నాలు చేశారు, రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు, అలా ధర్నాలు చేశారు అనుకోండి, ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా వెళ్తే ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి, మళ్ళీ అలా ధర్నాలు చేయాలి, మీరు కూడా చేయాలి అనుకుంటే, ఎందుకంటే ఆ కరోనా టైం ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు అది కరోనా టైమో ఇంకోటో అప్పుడు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకంటే ఈ రూల్స్ అన్ని వచ్చింది కూడా 2021 November 18th ఇవన్నీ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడోళ్ళు కాదు, 2019 బ్యాచ్ వాళ్ళంతా, 19, 18 అప్పుడోళ్ళు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు. మీకేంటి స్ట్రైట్ అవే ఒకటే మాట చెప్తారు, మీ డిగ్రీ ఇన్వాలిడ్, దట్స్ ఇట్. ఇంకేం చెప్పరు మీకు. ఇంకా ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ప్రెస్ మీట్లు పెట్టడం ఏముండవు. మీకు ఎందుకనుకు నిన్ను గైడ్లైన్స్ ఇచ్చేది? అందుకే ఒకటే మాట, యువర్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్, యువర్ డిగ్రీ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, దట్స్ ఇట్, అంతే. అందుకని 1-2 సార్లు మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ దానికి పేరుందా, ఊరుందా, ఎక్కడుంది, అది ఉందా, ఇది ఉందా, ఎక్కడుంది, ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఎక్కడ ఒక్కరి దగ్గర నుంచి ఎలా ఉంది డాక్యుమెంట్ అంటే, మా ఒక్కరి దగ్గర మాత్రం డిగ్రీ వ్యాలిడ్ కాబట్టి మా దగ్గర ఉంది. ఎస్, రష్యా డిగ్రీ మాత్రం వ్యాలిడ్ అని చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా రిమైనింగ్ కంట్రీస్ అంటారా, మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అది కిర్గిస్తానా, జార్జియానా, వియత్నాం, ప్రతి కంట్రీ నుంచి కూడా. అది చేసుకోకుండా మన పెన్నులు ఫ్రీగా ఇస్తాము, పెన్సిల్ ఫ్రీగా ఇస్తాము, ఏసీ హాస్టళ్ళు, ఏసీ రూములు, ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, కోచింగ్లు, హాస్టళ్ళు, దగ్గర దూరము, చలి కంట్రీలు, వేడి కంట్రీలు కాకుండా అసలు ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు ఏముంటుంది, ఆ కంట్రీ డిగ్రీ వ్యాలిడా కాదని ఇప్పుడే చెక్ చేసుకోవాలి. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఆ ధర్నాలు తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడం ఎందుకు? ముందే చెక్ చేసుకోండి. ముందే చెక్ చేస్తే మీకు అఫీషియల్గా ఉంటుంది దాంట్లో. ఓకేనండి, అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి, అప్పుడే మీరు అలా సస్టైన్ అవుతారు. ఇప్పుడు మెడికల్ పీజీ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్, యూకే, కెనడా ఎలా క్రాక్ చేయాలంటే మంచి సబ్జెక్ట్, మంచి యూనివర్సిటీ, మంచి స్టాండర్డ్స్ ఉండాలి. ఏదో నీట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అట్నుంచి అమెరికా వెళ్దాము, అట్నుంచి అమెరికా వెళ్ళి అట్నుంచి సక్సెస్ అయ్యి మళ్ళీ ఇండియా వచ్చి డిగ్రీ వ్యాలిడ్ అంటే అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఎప్పుడు ప్రొవైడెడ్ దట్? మంచి కాలేజీలు చదివితే మీకు ప్రొవైడెడ్ దట్. మంచి కాలేజీలు చదవాలి. ఇప్పుడు సెంట్రల్ అమెరికా వెళ్తారు, అట్టి ఏముంది అని. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా, ఒక యూనివర్సిటీకి, ఒక కంట్రీకి వెళ్ళే ముందు ఎలాంటి స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి. ఒక యూనివర్సిటీ వెళ్తున్నప్పుడు ఆ యూనివర్సిటీ ఏంటి, ఒక కంట్రీ వెళ్తున్నప్పుడు ఆ కంట్రీ ఏంటి, ఎందుకు ఒక డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలి, ఎందుకు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎందుకు దాంట్లో కూడా మంచి మంచి యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్ళాలి, కొత్త కంట్రీస్కి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు స్టాండర్డైజ్డ్ కంట్రీస్కి వెళ్ళాలి. ఒక డెవలప్డ్ కంట్రీకి వెళ్తే మీకు ఏ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరంలా. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎవరైనా అమెరికాలో నా సెక్యూరిటీ అంటే ఉండదు, రష్యా వెళ్ళి రష్యాలో నా సెక్యూరిటీ ఏమి ఉండవు. మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఏమీ అవసరం లేదు. డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ సెక్యూరిటీ, తర్వాత ఎడ్యుకేషన్. ఫస్ట్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిసి ఉంటాయి మూడు. ఎప్పుడైనా చూడండి, మీరు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా ఫస్ట్ ఎడ్యుకేషన్ హై లెవెల్లో ఉంటుంది, తర్వాత సెక్యూరిటీ, తర్వాత డబ్బులు. అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా సెక్యూరిటీ వస్తుంది. అందుకని నేను చెప్పేది, ఈ కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు, ఉజ్బెకిస్తాన్లు, చిన్న చిన్న కంట్రీస్ అండి. ఆ కంట్రీలోనే పాపులేషన్ లేకుండా రష్యాకి వెళ్ళిపోతున్నారు మొత్తం. మనకి యూఎస్ఏ డ్రీమ్ డెస్టినేషన్ అనడం,
యుక్రెయిన్ వాళ్ళకి, కిర్గిస్తాన్ వాళ్ళకి, జార్జియా వాళ్ళకి, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వాళ్ళంతా రష్యాలో వర్క్ చేస్తుంటారు. క్యాబ్ డ్రైవర్స్ కానీ, హౌస్ కీపింగ్లో, ఇంకో వర్క్ ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనమాట. సో కాబట్టి వెళ్ళే కంట్రీ ఏంటి, వెళ్ళే స్టాండర్డ్స్ ఏంటి, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎందుకు ఒక మంచి యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మంచి సబ్జెక్ట్ వస్తుంది. మంచి సబ్జెక్ట్ వస్తే రేపు ఈజీగా క్రాక్ చేయొచ్చు. యూఎస్, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. కోచింగ్లు ఇస్తే రావండి అయ్యి. మీ కోచింగ్ సబ్జెక్ట్ ఉంటే కదా కోచింగ్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్లో మీరు ఎక్కడికో ఎవరు తీసుకెళ్ళి ఇప్పుడు ఎన్టీఏ డైరెక్ట్ ఇచ్చినా మీకు యూజ్లెస్. మీ దగ్గర సబ్జెక్ట్ లేనిదే. అల్టిమేట్గా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే కోచింగ్ అనేది ఎడిషనల్ అంతే. మన దగ్గర వెహికల్ ఉంటే ఫ్యూల్ అనేది యాడ్ ఆన్. సో కోచింగ్ల ద్వారా ఏమవదు. ముందు మనం ఎప్పుడైనా సరే సార్ ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, డబుల్ ఆల్టర్నేటివ్. చాలామంది ఇండియాలో మీకు మెడికల్ పీసీట్స్ రావండి అంటారు. 100% అబద్ధం అండి అది. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది అందుకు. 100% ప్రతి ఒక్కరు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో ప్రతి ఒక్కరికి మెడికల్ పీసీట్స్ 100% గ్యారంటీ. 100% మెడికల్ పీసీల గ్యారంటీ ఇండియాలో. ప్రొవైడెడ్ దట్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మనకి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి, ఈ 6 years డెడికేటెడ్ హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడు మాత్రం సక్సెస్ అవుతారు. ఓకేనండి. తర్వాత వితౌట్ నీట్తో మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా? ఎస్, 100% వెళ్ళొచ్చు అండి. బట్ కాకపోతే ఏంటంటే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? కొంతమందికి ఇన్ఎలిజిబుల్ కూడా అర్థం, ఒక ఎలిజిబుల్ అనుకుంటున్నారు. ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అవ్వరని. ఓకేనండి? ఎలిజిబుల్ కాదు, అది ఇన్ఎలిజిబుల్. వితౌట్ నీట్ వెళ్ళొచ్చు, 100% మీరు అబ్రాడ్ వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. బట్ కాకపోతే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వదు. ఇలా ఎవరైనా వితౌట్ నీట్ వెళ్ళే వాళ్ళు రష్యా ప్రిఫర్ చేసుకోండి. రష్యా అనుకోండి డెవలప్డ్ కంట్రీ, మీకు అక్కడ హ్యాపీగా మంచి శాలరీ, ఈక్వల్ 2-3 లక్షల శాలరీలు వస్తుంది మీరు ఏ పని చేసినా నెలకి. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వితౌట్ నీట్ ఈ అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ ప్లాన్ చేసుకోవద్దు. ఎప్పుడైనా కిర్గిస్తాన్లో మీరు రష్యా సెలెక్ట్ చేసుకోండి. రష్యా ఎందుకంటే 100% అక్కడ సక్సెస్ అవ్వచ్చు, మంచి కాలేజీలు ఉంటాయి కాబట్టి. దాంతో ఆటోమేటిక్గా వస్తారు మనకి ఫర్దర్గా ఆడే సెటిల్ అవ్వచ్చు. మనకేంటి రష్యా వాళ్ళు రండ్రా బాబు ఇండియన్స్ రమ్మని చెప్తున్నాను మనకి. ఇంకా అన్ని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అక్కడ. ఎవరైనా నీట్ నాట్ క్వాలిఫైడ్ లేకపోతే, నీట్ నాట్ క్వాలిఫై అవ్వకపోతే రష్యా వెళ్ళిపోండి, బెటర్. దట్స్ బెటర్. రష్యా బెటరా? ఇంకొంతమంది అడుగుతున్నారండి, రష్యా బెటరా, కిర్గిస్తాన్ బెటరా, వియత్నాం బెటరా, ఉజ్బెకిస్తాన్ బెటరా, జార్జియా బెటరా, అమెరికా బెటరా? 100% రష్యా బెటర్ అండి. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్, ఆల్ రూల్స్. అండ్ దట్ టు డెవలప్డ్ కంట్రీ, దట్ మన ఫ్రెండ్లీ కంట్రీ కూడా. మంచి స్టాండర్డ్స్ ఉంటాయి, మంచి సెక్యూరిటీ ఉంటుంది. మీకు అమెరికాలో కంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెటర్ స్టాండర్డ్స్, బెటర్ సెక్యూరిటీ ఉంటుంది. అసలు అమెరికా సంబంధం లేదు. అమెరికా రారా బాబు అంటే 4-5 కోట్లు ఎగ్జామ్లు పెట్టి 4-5 కోట్లు, తర్వాత 4-5 కోట్లు పెట్టిన తర్వాత 4-5 crores అయిన తర్వాత వాడు నేను ఇస్తా లేకపోతే లేదంటాడు వాడు. రష్యా వాడు హ్యాపీగా అవసరం లేదు, హ్యాపీగా మా కంట్రీకి రండి, 34 లక్షలు మంచి కాలేజీలో ఉండి చదువుకోండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. నేను చెప్పేది చదువుకోండి, హ్యాపీగా సెటిల్ అవ్వండి. లేదా అటు నుంచి అటు మీ ఇష్టం. అది మళ్ళీ ఇండియా వెళ్తా అంటే ఇండియా వెళ్ళండి, మీకు అన్నీ రెడీ చేసేస్తామని వాళ్ళు రండ్రా బాబు అంటున్నారు. కాబట్టి అసలు ఈ అమెరికాలు, జార్జియాలు, కిర్గిస్తాన్లు, వియత్నాం జస్ట్ అడ్మిషన్ స్టంట్స్ ఇవన్నీ. ఒరిజినాలిటీ రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్, దిర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, రష్యాలో వచ్చేసరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్ రైట్ అవైలబుల్ని. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకే, ఎనీ డౌట్స్, ఎనీ క్వరీస్, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.